సమ్వేర్ సోషల్ మీడియా నాకు ఒక టోల్ తీసేసుకుంది తెలియకుండా. బట్ వాట్ ఐ అండర్స్టూడ్ ఆర్ కేమ్ టు రియలైజేషన్, సోషల్ మీడియా ఇస్ అ స్పేస్ వేర్ యూ నీడ్ టు డిఫరెన్షియేట్ మీ పర్సనల్, మీ ప్రొఫెషనల్ని డిఫరెన్షియేట్ చేసుకుంటూ హౌ యూ కెన్ బీ ఆథెంటిక్, హౌ యూ కెన్ బీ లైవ్లీ అనేది మనం ఒక లైన్ గీసేసుకుంటే ఇట్ ఈస్ అ వెరీ నైస్ స్పేస్ అండి సోషల్ మీడియా. బట్ దెన్ దాన్ని దాటుకుంటూ దాన్ని ఓవర్గా కన్జ్యూమ్ చేసేసుకుంటే సమ్వేర్ ఇట్స్ because I've also heard, I've been listening to a lot of podcasts these days on how social media కానీ digital platform కానీ or even using a phone, mobile phone or watching a lot of content, somewhere there are some mental diseases correlated to that also anta. So we might see a future where we might fall in that phrase అంటే of సోషల్ మీడియా వల్ల వచ్చే mental illness, yeah. Especially before sleeping, people have this habit to scroll a lot of reels. అన్నెసరీగా టైం వేస్ట్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, అది హెల్ప్ కాకపోయినా యూ జస్ట్ కీప్ స్క్రోలింగ్ అండ్ ఆల్ దట్. సో మెనీ పాడ్కాస్ట్ హ్యావ్ బీన్ బియర్ బైసెప్స్ అని చెప్పి ఒక వెరీ ఫేమస్ పాడ్కాస్ట్ ఉంది. దాంట్లో నేను కొన్ని ఇది చూడడం జరిగింది. దే హ్యావ్ టోల్డ్ దట్ సోషల్ మీడియా ఈస్ గోన్ టు బికమ్ ద నెక్స్ట్ మెంటల్ డిజీజ్ కి ఒక ప్లాట్ఫామ్. సో వాట్ ఇస్ యువర్, అంటే ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో ఉన్నారా అవసరమైనంత ఉంటారు? అంటే ఐ వెంట్ ఇన్ అ స్టేజ్ వేర్ ఐ లాస్ట్ మై ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఆల్సో, విచ్ ఐ క్రియేటెడ్ ఆర్గానికలీ. ఒక 400K ఫాలోవర్స్ వచ్చిన లాస్ట్ అంటే వాళ్ళు తీసారా? తీయడం ఎందుకు జరిగిందంటే ఎవ్రీ వన్ స్టార్టెడ్ రిపోర్టింగ్ ఆన్ మై ప్రొఫైల్. సో మెనీ రిపోర్ట్స్, ఇట్ టేక్స్ ఇట్ డౌన్. సో ఇట్ వాస్ టేకెన్ డౌన్. సో వెరీ రీసెంట్లీ ఐ స్టార్టెడ్ వన్ మోర్ ప్రొఫైల్ అండ్ ఐమ్ హార్డ్లీ యాక్టివ్ బట్ ఐమ్ దేర్. సో చాలా చాలా జర్నీ అయిపోయింది మీకు తెలియకుండానే. కానీ ఇక్కడ నోటీస్ చేయవలసింది ఏంటంటే కల్పిక, ఇవన్నీ చిన్నగా అవుతాయి. అంటే ఒక ఇంచు మూవ్ అవుతూ సడన్గా చూస్తే మనం క్రాస్ చేసేసి ఎక్కడో ఉన్నాం లైన్, మన బౌండరీస్, మన న్యాచురల్ ఫ్రేమ్వర్క్ని క్రాస్ చేసేసి. బట్ బిగ్ రెవల్యూషన్ మీరు, అంటే మీకు బైపోలార్ ఉందని మీరు తెలుసుకోవడం చాలా పెద్ద ఒక సెల్ఫ్ రియలైజేషన్. అండ్ ఇప్పుడు మీకు ఆల్రెడీ మనకి తెలిస్తే ఇంకా మందు వేయడమే. మందు అంటే కేవలం తీసుకునే మందులు కాదు, దానికి కావాల్సిన అన్ని మీ పరిసరాలను ఏర్పాటు చేసుకోవడం, కామ్లో. అంతకంటే లైఫ్ కంటే ఏం ఇంపార్టెంట్, యాక్టింగ్, ఇంకా ఐటీ ప్రొఫెషన్, మోడలింగ్, ఇవన్నీ పార్ట్స్ ఆఫ్ లైఫ్. అంతే. నాకు చిరంజీవి గారి డైలాగ్ గుర్తొస్తుంది, ప్రేమ అంటే లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే, డెఫినెట్లీ ప్రేమే లైఫ్ కాదు అంటారు కదా. అలా మీకు మీ కెరియర్ వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ దట్. వి విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇంకా మెంటల్ ఇల్నెస్ గురించి యువర్ వర్డ్స్, how do you recognize and your message so that people, jananiki, chuse vallaki? Mental illness is something, as I already mentioned, it's like one of the, manaku oka fever, cold, cough వచ్చే లాగానే మనకి తెలియకుండా మనం ఒక జోన్లో వెళ్ళిపోవడం అనేది మనం అప్పటికప్పుడు రికగ్నైజ్ చేసుకుంటూ పోవడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే ఎవరితో అయినా షేర్ చేసుకోవడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది మనం చేసుకోకొద్దీ అది ఒక తెలియకుండా బిల్డప్ అయ్యి ఒక ట్రామాగా మన బాడీలో ఉండిపోతుంది తెలియకుండా, అండ్ అవుట్బర్స్ట్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి, డీల్ చేసుకోవాలంటే వీ షుడ్ బీ ఇన్ అ వెరీ హ్యాపీ స్పేస్. మనం అనలైజ్ చేసుకోవడాలు, అప్పటికప్పుడు మనం గివింగ్ టైమ్ టు వన్ సెల్ఫ్ అనేది, ఆ వన్ సెల్ఫ్ అది ఒక హాబీ ఫామ్లో అవ్వచ్చు, లేకపోతే మెడిటేషన్ ఫామ్లో అవ్వచ్చు, లేకపోతే సమ్ యాక్టివిటీ దట్ యూ లైక్, స్పోర్ట్స్ దట్ యూ లైక్. ఐ థింక్ యూ షుడ్ బీ కన్సిస్టెంట్ విత్ వాట్ యు లైక్ అనేది నువ్వు కన్సిస్టెంట్గా చేసుకోవడంతో యూ కెన్ సమ్వేర్ ఒక మనకు తెలియకుండా ఒక సేమ్ స్పేస్లో ఉంటాం మనము. సో నేనేంటంటే నాకు అన్ని ట్రై చేయాలి, అన్నిట్లో ఫస్ట్ పర్ఫెక్ట్ ఉండాలి అని చెప్పి నేను అన్నీ చేయడం జరిగింది. దాంతో ఒక జంపింగ్ బిహేవియర్ అనేది ఎక్కువ ప్యాటర్న్ అది క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను స్ట్రీమ్లైన్ చేసుకుంటున్నాను, నాకు ఏమేమి ఇష్టము, దాని మీద నేను ఎలా కాన్సన్ట్రేట్ చేయగలుగుతాను, హౌ కెన్ ఐ బీ సేన్ అండ్ కన్సిస్టెంట్ అండ్ డిసిప్లిన్ టువర్డ్స్ వన్ పర్టికులర్ థింగ్ అనేది. So being disciplined also matters a lot, especially when you are when you think that you are going on a very aggressive side and all that or whatever, telikunda try to focus on your own self, try to give your own time. మీ ఇంట్లో వాళ్ళతో కొంచెం షేర్ థింగ్స్, ఎస్పెషలీ డిప్రెషన్ అనే కొన్ని సిమ్టమ్స్ లైక్ మేజర్లీ ఇట్స్ అగ్రెషన్ అంటే ఓవర్ అగ్రెషన్. అగ్రెషన్, కోపం, ప్రతి చిన్నదానికి రియాక్ట్ అవ్వడం. ఆన్లైన్ షాపింగ్ విపరీతంగా, ఆన్లైన్ షాపింగ్ అది నాకు సర్ప్రైజింగ్గా ఉంది. ఆన్లైన్ ఎక్స్ట్రీమ్ చేశాను 1 month. అంటే ఎలాగ ఏం చేస్తారు, ఏం ఆర్డర్ చేస్తారు? ఐ యూస్ టు బై ఎవ్రీ స్మాల్ థింగ్స్, లైక్ ఒక క్లిప్ నుంచి, ఒక నెయిల్ పాలిష్ నుంచి, ఒక లిప్స్టిక్ నుంచి, ఫుట్వేర్. ఇంకా ఏముంటాయి సిమ్టమ్స్ బైపోలర్లో? సమ్వేర్ యు ఆర్ కాన్ఫిడెంట్ అండి తెలియకుండా. ఇట్స్ అనదర్ సైడ్ ఆఫ్ యూ. అంటే మీకున్న ఇమోషన్స్ని అన్నీ ఒక 100% ఇంకా ఎత్తుకు తీసుకెళ్ళిపోయి ఎలా చూపిస్తుందని.
సో ఒక తెలియని ఒక కాన్ఫిడెన్స్ లెవెల్లో వెళ్ళిపోతారు, విచ్ ఇస్ నాట్ యూ. ఒక హై ఎక్స్ట్రీమ్ స్టేట్లో వెళ్ళిపోతారు. సో అది మీకు రికగ్నైజ్ కూడా అవ్వదు, బట్ ఇఫ్ పీపుల్ అరౌండ్ కెన్ రికగ్నైజ్ అండ్ టేక్ సమ్ హెల్ప్, దట్ విల్ బీ రియలీ గ్రేట్. బికాస్ దట్స్ పర్సన్ హూస్ గోయింగ్ త్రూ ఇట్, వాళ్ళని రికగ్నైజ్ చేయడం కూడా కొంచెం ట్రిక్కీయే. ఎస్పెషలీ అంటే యా కరెక్ట్, చాలా ట్రిక్కీ. బికాజ్ నేను అందరినీ దూరం చేసేసుకున్నా, నా చుట్టుపక్కల ఎవరు లేకుండే కూడా టు ఐ రికగ్నైజ్ ఇట్. సో నాకు తెలియకుండా పెద్ద అవుట్బర్స్ట్ అయిపోయింది. సో ఐ థింక్ పీపుల్ అరౌండ్ ద పీపుల్ థెరపీలో ఉన్నారా? థెరపీస్, కౌన్సిలింగ్ అండ్ ఆల్ ఇస్ డన్. థెరపీస్ డన్. ఐఎమ్ అండర్ సమ్ ఫ్యూ మెడికేషన్స్ ఉన్నాయి ఇంకా. సో ఇట్ గో ఆన్ ఫర్ సమ్ టైమ్. స్పీడీ రికవరీ. థ్యాంక్స్. అతి త్వరలో మీరు ఇందులోంచి బయటకు వచ్చి ఒక కొత్త న్యూ, నేను ఆల్రెడీ వచ్చేసానని నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నాను. అంటే అవేర్నెస్ చెప్పాను కదా, ఇస్ హాఫ్ ద బ్యాటిల్ వన్. కరెక్ట్. యాక్చువల్లీ అవేర్నెస్ వచ్చేసి మనం ఏంటో ఎలా రియాక్ట్ అవుతున్నామో తెలుసుకోగలిగితే అది అతిపెద్ద కీ, తాళం. సో అది మీకు దొరకడం, అది నిజంగా దేవుడు, మీరు దేవుడిని నమ్ముతారా? ఒక ఎనర్జీని నమ్ముతానండి అంతే. ఐ బిలీవ్ ఇన్ ఎనర్జీ. విషింగ్ యూ సో మచ్ ఆఫ్ సక్సెస్ అండ్ గుడ్ హెల్త్. థ్యాంక్ యూ. మోర్ దెన్ ఎనీథింగ్, అన్నిటికంటే మనశ్శాంతి అన్నిటికంటే ముఖ్యం. మనశ్శాంతి రావాలి, మీరు హాయిగా ఉండాలి మీ జీవితకాలం అని. ఇంతకీ కల్పిక పెళ్ళి అంటే అడుగుతున్నారా? ఏమోండి, ఐఎమ్ నాట్ థాట్ అబౌట్ ఇట్ రైట్ నౌ. నాకు ప్రస్తుతానికి ఫోకస్ ఇస్ మై ఓన్ సెల్ఫ్ పీస్ అండ్ ఆల్ దట్. ఐ నీడ్ టు ఫైండ్ మై ఓన్ స్పేస్. సో వాట్స్ యువర్ టేక్ ఆన్ రిలేషన్షిప్స్? అసలు రిలేషన్షిప్స్ ఉండాలి, అండ్ ఇట్ షుడ్ మేక్ యూ అ బెటర్ పర్సన్ ఇస్ వాట్ ఐ బిలీవ్. అంటే ఇద్దరు కలిసి గ్రో అవ్వాలి. ఆ స్పేస్లో ఉంటే ఐ థింక్ యూఆర్ ఇన్ అ బెస్ట్, యూఆర్ ఆల్ సెట్ ఫర్ అ రిలేషన్షిప్. We'll wait and watch what Kalpika does. Definitely. Yeah. I'll also look forward. Thank you so Swapna much. Garu, thanks a lot for making this happen. This means ounces to me. Telugulo ounces నేమంటారు నాకు తెలియదు, కానీ ఇది నాకు చాలా చాలా ముఖ్యం ఉండే. And you understood me like a own sister. Thanks a lot for being there. And I'm sure you'll keep doing this for a lot of people. No, I'm first ఎవరైనా సెల్ఫ్ రెవల్యూషన్, సెల్ఫ్ రియలైజేషన్ జర్నీలో ఉంటే నాకు ముందు ఐఎమ్ అట్రాక్టెడ్ టు దెమ్. బికాస్ మనం ఏంటో తెలుసుకోవడం కంటే పెద్ద డిస్కవరీ వరల్డ్లో లేదు. మనం ఏమిటి అని తెలుసుకోవడం అదొక పెద్ద వరం. అది రావడమే నాకు అది మ్యాగ్నెట్ లాగా. నేను అనుకోకుండా అలాంటి వ్యక్తులు ఆటోమేటిక్లీ వస్తుంటారు ఇన్ మై. సో ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ to speak to people and know their experiences like yours, for example. Thank you. Wish you all the best. Thank you. Thanks a lot.